నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, అవి సమంజసమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే సార్. సార్, ఇటీవల కాలంలో అసలు కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు సార్. మరి అవి మర్చిపోకముందే మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణ సపరేట్ అయ్యే సమయంలో తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి, సమైక్యాంధ్ర కాస్త నవ్యాంధ్రగా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దామా అని చూస్తున్నారు. మరి కేసీఆర్ కానివ్వండి, ఇతర మంత్రులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ కేసీఆర్కి అంటే రాజకీయం ఇప్పుడు ఏం జరుగుతున్నది, మనం ఏం మాట్లాడాలి అనే సోయ ఉండాలి. నేను అనుకోవటం ఆ సోయ లేకుండా మాట్లాడాడు అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే తెలంగాణ ఏర్పడే 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడటానికి ముందు విషయాలు మాట్లాడటమే అప్రస్తుతం. చరిత్ర ఉంటుంది, చరిత్రలో కేసీఆర్ పోరాటం చేశాడు అని కూడా ఉంటుంది. తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఉంటుంది. ఈ రెండిటితో పాటు చరిత్రలో ఇంకొక అంశం ఉంటుంది. అదేంటి అంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటానికి అనుకూలంగా లేని సమయంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక లెటర్ కూడా ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు అని అధికారికంగా లెటరు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. చరిత్రలో ఇవన్నీ కూడా ఉంటాయి. కేసీఆర్ వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టినంత మాత్రాన, చంద్రబాబు నాయుడిని విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి అయితే ఏం కాదు, ఇక్కడ కేసీఆర్కి కూడా ఏం కాదు. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకమైన భావోద్వేగంలో ఉండేవాళ్ళు. ఆ భావోద్వేగాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదకి మళ్లించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. నువ్వు తెలంగాణ ప్రజల భావోద్వేగంతో ఆడుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణ ప్రజల భావోద్వేగం ఏంటి? మాకు రావాల్సిన అవకాశాలని ఆంధ్ర ప్రజలు తీసుకెళ్తున్నారు అనేది ప్రధానమైన కంటెన్షన్. తెలంగాణకి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా ఆంధ్ర ప్రజలు దోచుకెళ్తున్నారు అనేది తెలంగాణ ప్రజల భావన. ఆ భావనకి అనుగుణంగా కేసీఆర్ ఉద్యమం చేసి ఆ భావనలను మరింత విస్తృతం చేసి తెలంగాణ ఏర్పడే విధంగా చేసుకున్నాడు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కేసీఆర్ అయినా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణకి ఏం చేశాడు? నీళ్లు తీసుకురావటానికి ఏం చేశాడు? నిధులు తీసుకురావటానికి ఏం చేశాడు? నియామకాలు చేపట్టాడా? ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగినయ్యా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకి సరైన సమాధానం రాకపోవటం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు. రెండోసారి కూడా ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించి కూర్చోబెట్టారు. కేసీఆర్ను ఓడించి కూర్చోబెట్టిన తర్వాత కేసీఆర్ ఏం చేశాడు? ఫామ్ హౌస్లో పడుకొని నిద్రపోయాడు. ఆఫ్కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది అదే. అప్పుడు ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకునేవాడు,
ఇప్పుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కేసీఆర్ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అహంభావం, దొరతనం. తెలంగాణ ప్రజలు దేన్నైనా భరిస్తారు కానీ ఈ దొరపెత్తనాన్ని భరించరు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జాతి తెలంగాణ జాతి. నువ్వు తీసుకొచ్చి మళ్ళీ అదే పాలనను తీసుకొచ్చి ప్రవేశపెడతాను అంటే ప్రజలు భరించలేక తిరుగుబాటు చేసి నిన్ను ఓడించారు. కేసీఆర్ పాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్లందరికీ అవకాశం ఇచ్చావు. ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులే నీ దగ్గర పెత్తనం చెలాయించారు. వాళ్ళే నీకు సలహాదారులుగా ఉన్నారు. ఎక్కడ ఏది చూసినా కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వాటిని తెలంగాణ వాళ్ళతోటి ఎంతమందితోటి భర్తీ చేసావు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు. నీ కాళేశ్వరం ప్రాజెక్టు అది బీటలు వారింది, ఇది వాడటానికి పనికిరాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిన్నగాక మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు. అన్నారం బ్యారేజ్ అట్టగే ఉంది, సుందిళ్ళ అట్లాగే ఉంది. నీకు అన్ని బ్యారేజీలు కూడా నువ్వు కట్టిన అన్ని బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నువ్వు కట్టిన అన్ని బ్యారేజీలు కూడా కొన్ని కుంగిపోతున్నాయి, కొన్ని నీళ్లు నింపితే పగిలిపోతాయి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు కదా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కదా అది. దానికి సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్. నువ్వేం చెప్పావు? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే డిజైన్ చేస్తున్నా అన్నావు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి అసలు యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టుని ఎక్కడ కట్టాలి? తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలి. నువ్వు తీసుకొచ్చి కాళేశ్వరంలో కట్టావు. తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పారు. విన్నావా నువ్వు? వినలా. తుమ్మిడిహట్టి దగ్గర కడితే ముంపు ప్రాంతాల సమస్య వస్తుందని భావించి అది రాకుండా ఉండాలని చెప్పి నువ్వు తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టావు. ఈ రిజర్వాయర్లన్నీ ఓటి రిజర్వాయర్లు, ఓటి కొండల్లాగా అయిపోయినాయి. నువ్వు అసలు ప్రాజెక్టు ఎత్తిపోయటం వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ ఎత్తిపోసుకుంటూ కరెంటు ఛార్జీలు తడిసిమోపడవుతున్నాయి. నువ్వు అటువంటి బృహత్తరమైన ప్రాజెక్టుని కట్టాను అని చెప్పుకున్నావు నువ్వు. తర్వాత ప్రజలు నీకు తీర్పు ఇచ్చారు. ఎంక్వైరీ జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద ఎంక్వైరీ జరుగుతున్నది. ఒక ఇంజనీర్ని పట్టుకుంటే అతని దగ్గర 200 కోట్లు దొరికినాయి. అంటే ఆ ఇంజనీర్ దగ్గర 200 కోట్లు దొరికితే నీ దగ్గర ఎంత ఉంటాయి? నీ బంధువుల దగ్గర ఎంత ఉంటాయి? ఎంత దోచారు? తెలంగాణ ప్రజలు ఈ పాయింట్ అడుగుతున్నారు. లేదు కాంగ్రెస్ ఏం చేయటం లేదు. నీకు కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం చేయటం లేదో నువ్వు చెప్పొచ్చు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించడానికి కూడా భయపడ్డావు నువ్వు. అంటే చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడికి రాడు అనే నీ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పేరు ప్రస్తావించకుండా చేశాడు అని చెప్తున్నావు నువ్వు. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గెలవల. 2014 తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు కూడా రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో లేదు. చంద్రబాబు ఎప్పుడు అన్నాడు తెలంగాణని? ఎప్పుడు నిషేధించాడు అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు ఏమన్నా అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడా? సభా నాయకుడిగా పనిచేశాడా? ఎక్కడ నిషేధించాడు? ఏం చెప్తున్నావు నువ్వు? ఎవరికి చెప్తున్నావు? ఆ రోజున హౌస్లో అసెంబ్లీలో హరీష్ రావు ఏం చెప్పాడు? తెలంగాణ పదాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిషేధించాడని చెప్పాడా లేదా? చూసుకో, రికార్డులు చూసుకో. సభలో మా భూభాగంలో ఉన్న అసెంబ్లీలో మేము తెలంగాణ విషయం ప్రస్తావిస్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారని చెప్పి హరీష్ రావు అడిగాడు. ఎవరిని అడిగాడు? ఆనాడు స్పీకర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ని, ఆనాడు సభా నాయకుడిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని. నువ్వు చంద్రబాబు నాయుడు పేరు ఎట్లా చెప్తావు? అంటే 10-12 ఏళ్ళు గడిచిపోయింది కదా, ప్రజలందరూ మర్చిపోయారు కదా అనుకొని నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావా?
నువ్వు ఏ రోజునైనా కానీ చంద్రబాబు నాయుడు గురించి మంచిగా ఏ రోజునైనా మాట్లాడావా? నిన్నగాక మొన్న హరీష్ రావు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు తన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు, కేంద్రంలో ఆయన మీద ఆధారపడ్డ ప్రభుత్వం ఉంది, అందువల్ల ఫండ్స్ బాగా తెచ్చుకుంటున్నాడని హరీష్ రావు చెప్పాడా లేదా? చూసుకోపో. నిన్నగాక మొన్న. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుంటున్నాడు అని నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? నీ అభిప్రాయం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? వాస్తవంగా నువ్వు తిట్టాల్సింది ఎవరిని? చేత అయితే రేవంత్ రెడ్డిని తిట్టాలి, నీకు చేత అయితే బీజేపీని తిట్టుకోవాలి. నువ్వెవరిని తిడుతున్నావు? చంద్రబాబు నాయుడిని తిడుతున్నావు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పాలిటిక్స్లో ప్రస్తుత పరిస్థితుల్లో రిలవెన్స్ కాదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఒక డెసిషన్కి వచ్చినా కానీ పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు ఆ విషయాలన్నీ. సార్, మీరు చెప్పినట్టుగానే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తారన్న భయంతోనే ప్రజల్లో ఈ వ్యతిరేకత రావాలని ముందుగానే వ్యూహంతో ఈ వేడుకల్లో చెప్పడం జరిగిందంటారా? మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ దగ్గర ఉన్న లీడర్లందరూ మాజీ తెలుగుదేశం లీడర్లు. కేసీఆర్ దగ్గర ఉన్న ఓటర్లలో ఎక్కువ మంది తెలుగుదేశం ఓటర్లే వచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైన నాయకత్వం లేకుండా పోయిందో అప్పుడు చాలా వరకు తెలుగుదేశం ఓటర్లు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. టీఆర్ఎస్ అందుకని అప్పుడు గెలిచింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి బలంగానే ఉంది. సరైన నాయకత్వం లేక అట్లా కనపడుతూ ఉన్నది. దాదాపుగా 60 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 20,000 నుంచి 30,000 ఓట్లు ఉంటాయి. సరైన నాయకత్వం ఉంటే ఆ ఓట్లు చాలు ఏ పార్టీనైనా గెలిపించడానికి లేదా ఓడించడానికి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పటికి రాష్ట్రం విడిపోయింది అని అందరికీ తెలుసు కదా, తెలంగాణ ఓటర్లకు కూడా తెలుసు కదా. అయినా సరే తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇదే కేసీఆర్కి భయం. ఎప్పటికైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే తన దగ్గర నుంచి లీడర్లు వెళ్ళిపోతారు, తన దగ్గర నుంచి ఓటర్లు వెళ్ళిపోతారు అన్న దిగులు కేసీఆర్కి మనసు నిండా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడిని పదే పదే తిడుతూ ఉంటాడు. ఒకవైపు కవిత పొగుడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడిని, ఇంకోవైపు కేటీఆర్ పొగుడుతూ ఉంటాడు, మరోవైపు హరీష్ రావు పొగుడుతూ ఉంటాడు, కేసీఆర్ మాత్రం తిడుతూ ఉంటాడు. ఇది వాళ్ళ రాజకీయం. ఈ రాజకీయానికి లొంగిపోవటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఇది గత ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. గత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి నాగార్జున సాగర్ డ్రామా ఆడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సగం నాగార్జున సాగర్ డ్యామ్ని ఆక్యుపై చేసి పోలీసులను పెట్టి స్వాధీనం చేసుకుంటే దానికి ఆంధ్ర వాళ్ళు వచ్చి మొత్తం సాగర్ని ఆక్యుపై చేస్తున్నారు, నేనుంటేనే దాన్ని కాపాడగలుగుతాను అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. అయినా ప్రజలు నమ్మారా? ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక సీటు కూడా రాకుండా చేశారు. ఒకటి వచ్చిందిలే. అంటే కేసీఆర్ డ్రామాలని తెలంగాణ ప్రజలు ఆ రోజునే గమనించారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఉంటే కేసీఆర్ సేఫ్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని నాశనం చేస్తూ ఉంటాడు, ఆటోమేటిక్గా తెలంగాణ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే నీకు కోపం. ఎందుకు? అక్కడ ఆయన డెవలప్ చేస్తున్నాడు.
ఇక్కడ తెలంగాణలో నువ్వు అధికారంలో లేవు, నీకు ఇదొక కడుపు మంట అదొక కడుపు మంట. అందుకని చంద్రబాబు నాయుడిని విలన్ని చేసి చూపించటానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ పాలిటిక్స్ మారిపోయినాయి. తెలంగాణలో ఈ రోజున మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ వచ్చి చేరింది. వచ్చే ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుందా లేదా, రెండో స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొదటి స్థానానికి వెళ్తుందా లేదా అనేదే చర్చ. కేసీఆర్ నీ ప్లేస్ కన్ఫర్మ్డ్, థర్డ్ ప్లేస్. నువ్వు కాదు కూడదు అని చెప్పి ఇంకా నువ్వు ఇటువంటి అవుట్డేటెడ్ పాలిటిక్సే చేస్తూ ఉంటే థర్డ్ ప్లేస్లోకి ఇంకెవరన్నా వచ్చి నువ్వు ఫోర్త్ ప్లేస్లోకి వెళ్తావు. దయచేసి రాజకీయం మారిన విషయాన్ని గమనించు. నీ పాత రాజకీయాలని ప్రయోగించమాక. ఆంధ్ర మీద అక్కసు వెళ్ళగక్కితే తెలంగాణ ప్రజలందరూ నీ వెనక నిలబడతారు అనుకోవటం పాత విషయం. ఈ రోజున తెలంగాణ ప్రజలు పూర్తి చైతన్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ నాయకుడు కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. చైతన్యవంతమైన సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూడటం అనేది రాజకీయ నేరం. మరి తెలంగాణలో టీడీపీ ఎక్కడ బలోపేతం అవుతుందో అని చెప్పి చంద్రబాబు నాయుడు పైన కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మరి ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.